ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 15 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 16వ భాగం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా చాలామంది ఏంటంటే ఒక మహాత్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు వాళ్ళకి శక్తులు ఉన్నాయా, మహిమలు ఉన్నాయా అనేది వాడి గురించి ఆలోచిస్తారు. సాధారణంగా జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి మహాత్ములు ఎవరు కూడా సిద్ధుల మీద, మహత్యాల మీద ఎప్పుడూ కూడా వాళ్ళు దృష్టి పెట్టరు. వాళ్ళకి వాటి పట్ల ఆసక్తి కూడా ఉండదు. కానీ సాధారణ జనానికి ఏంటంటే వాళ్ళకి ఏదైనా శక్తులు ఉన్నాయా, వాళ్ళకి మహిమలు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది ఆ మహిమలు కనుక ఉంటే ఏదో కోరికలు కోరడానికో, అంటే ఏదో ఒక రూపంలో మహాత్ములు కూడా ఉపయోగపడితేనే వాళ్ళని సేవిద్దామని చెప్పేసి మనస్తత్వం కూడా చాలా మందికి ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది మహిమల గురించి ఆలోచిస్తారు. ఇక మరి రమణ మహర్షికి, అంటే మనం భగవాన్ రమణ మహర్షి అని చెప్పుకుంటున్నాం కదా, ఆ భగవాన్ రమణ మహర్షికి ఆయనకి శక్తులు ఉన్నాయా, మహిమలు ఉన్నాయా అని అంటే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అధ్యాయం అంతా కూడా వాటి గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఒకానొక సందర్భంలో రమణ భగవానుడి సన్నిధిలో బివి నరసింహస్వామి గారు వివేకానందుడి జీవిత చరిత్ర, ఆయన ఉపదేశం గురించి తమిళంలో ఆయన వచన రూపంలో రాసుకుంటూ ఉన్నారట. ఆ రాసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి ఒక ఘట్టంలో, అంటే రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడి వారి హృదయం మీద కాళ్ళతో తన్నటం, ఆ సందర్భంలో ఆయనకి భగవంతుడు కనిపించడం అనేటువంటి దృశ్యం గురించి రాసుకుంటూ, స్వామి మీరు కూడా ఆ విధంగానే మాకు భగవంతుణ్ణి దర్శింపజేయగలుగుతారా అని చెప్పేసి అడిగారట. అడిగినప్పుడు అదే సందర్భంలో హెచ్ఎమ్మ కూడా అక్కడే ఉంది. హెచ్ఎమ్మ కూడా వచ్చేసి అక్కడే ఉండి నవ్వుతూ, స్వామి ఇక్కడ కూడా మాకు సిద్ధులు ఏమన్నా లభిస్తాయా అని చెప్పేసి అందట. అన్నప్పుడు వారిద్దరికీ స్వామి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే సద్విద్య ఉన్నది నలుబది సద్విద్య అనేది స్వామి రచించినటువంటి ఒక గ్రంథం కదా. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని స్వామి చెప్పడం జరిగింది. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, సిద్ధమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటమే సిద్ధి, అంతేకాని ఈ అనవసరమైనటువంటి అల్పమైనటువంటి సిద్ధుల కోసం ప్రయత్నించటం అనేది సిద్ధి అంత మాత్రం కాదు. ఎవరైతే ఆత్మనిష్ఠులు అవుతారో, ఎవరైతే మాయని జయిస్తారో వాళ్ళకి ఈ సిద్ధుల పట్ల ఏమాత్రం మమకారం ఉండదు అని స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంగ్లేయుడు అనేటువంటి హంఫ్రీస్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా కాలం స్వామిని సేవించడం జరిగింది. ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నట్టు ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా అరుణాచలంలో కూడా పనిచేయడం జరిగింది. ఆయన స్వామిని సేవించుకోవడానికి వచ్చేవాడు. బ్రిటిష్ వాళ్ళు చాలా మంది, అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మనల్ని బానిసలకి ఎంత హీనంగా చూశారు. అలాంటిది మేజర్ చాడ్విక్ కానివ్వండి, మేజర్ పాల్ బ్రంటన్ కానివ్వండి, లేకపోతే ఈ ఐసీఎస్ ఆఫీసర్ ఆయన హంఫ్రీస్ కానివ్వండి, అనేక మంది పెద్ద పెద్ద అధికారులు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన సేవించుకొని వెళ్ళారు. అంటే ఆయన ఎంత గొప్ప మహాత్ముడు అయితే వాళ్ళు, ఒక భారతీయుడైనా కూడా ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని పోయారు. అది మనం అర్థం చేసుకోవాలి. హంఫ్రీస్కి ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఉండేవాడు. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే సాధన చేసేవాడు. ఆయనకి తెలియకుండానే ఆయన కొన్ని సిద్ధులు ఉండేవి. ఏంటంటే ఆయనకి భవిష్యత్తులో జరగబోయేవి కొన్ని చూసేవాడు ఆయన. ఆ సందర్భంలో ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటి గురించి చెప్పినప్పుడు ఆయన, అంటే నేను ఇక్కడికి రాబోతున్నాను, నాకు ముందే తెలిసింది స్వామి, నాకు మీ గురించి ఒకరు చెబుతారని కూడా తెలిసింది అని ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా నిరుత్సాహపరచడం జరిగింది. స్వామి ఏంటంటే ఆ సిద్ధుల మీద నీ మనసు పెట్టి అసలైనటువంటిది ఏదైతే ఉందో సిద్ధ వస్తువు ఆత్మ, దాన్ని పొందటంలో వెనుకబడతావు, అందువల్ల వాటి మీద దృష్టి పెట్టవాకు అని చెప్పేసి. అంటే ఒక సాధారణమైనటువంటి కొన్ని సాధనల ద్వారా సిద్ధి పొందినటువంటి హంఫ్రీస్కి అని ఒక సిద్ధి అనేది ఉన్నప్పుడు, మరి ఎంతో సాధన, ఎంతో తపశక్తి సంపన్నటువంటి స్వామికి ఎన్ని శక్తులు ఉంటాయి మనం ఊహించుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆయన వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రదర్శించడానికి కూడా ఆయన అయిష్టత తెలియజేయడం జరిగింది. అంతెందుకు, ఇప్పుడు ఐశ్వర్యం అనేది కూడా ఒక సిద్ధి, కానీ స్వామి వాటి పట్ల ఆయనకి ఎలాంటి శ్రద్ధ, ఆసక్తి లేదు సంపద పట్ల. కానీ ఆయన వద్దనుకున్నా కూడా అది వచ్చి చేరింది కదా. అలాగే మహాత్ములు తాము వద్దనుకున్నా కూడా సిద్ధులు అంతటా అవి వాళ్ళకి వస్తాయి. అందులో వచ్చేసేసి రమణ గీతలో కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రారంధాన్ని అనుసరించి కొందరు ఆ సిద్ధుల్ని ప్రదర్శించాలి అని చెప్పేసి వాళ్ళ ప్రారంధం ఉంటే ప్రదర్శిస్తారు. వాళ్ళ ప్రారంధంలో ఆ సిద్ధుల్ని ప్రదర్శించాలని లేకపోతే కనుక అలలు లేనటువంటి సముద్రం లాగా ఆ మహాత్ముడు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి. కానీ ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆ సిద్ధులు ఏదో రూపంలో మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఉదాహరణకి గణపతి మునికి మనం తిరువత్తియూరు దేవాలయంలో ఎక్కడో మద్రాసులో ఉన్నాడు ఆయన. రమణ భగవానుడు ఎక్కడ విరూపాక్ష గుహలో అరుణాచలంలో ఉన్న ఆయన
అక్కడ కనిపించడం ఏంటి, స్వామి కూడా ఆ సందర్భం చెప్పడం జరిగింది. ఆయన గాల్లో పైకి ఎగిరి గాల్లో వెళ్ళిపోతున్నట్టు, తిరువత్తియూరులో కిందకి దిగినట్టు కూడా రమణ మహర్షి కనిపించిందని. అంటే ఈ రూపంలో ఏంటంటే ఆయనకి తెలియకుండానే ఈ సూక్ష్మ రూపంలో ఒక చోట అదృశ్యమై ఇంకో చోట ప్రత్యక్షమైనటువంటి శక్తి అనేది ఆయనకుంది. అది రమణ భగవానుడు కూడా ఎప్పుడు కూడా ఎవరితో ఆయనకున్న సిద్ధుల గురించి ఎప్పుడు ఆయన ప్రచారం చేసుకోడు, ఒప్పుకోడు. గణపతి ముని చెప్పడం జరిగింది. గణపతి ముని చెప్పాడు కాబట్టి ఆయన అవును నిజమే, ఆ రోజు నేను కనిపించాను ఆయనకి అంటే అరుణాచలంలో ఉన్న ఆయన మాయమయ్యి తిరువత్తియూరు, మద్రాసులో ఉన్న తిరువత్తియూరులో కనిపించాడు. అదేవిధంగా జంతువుల భాష మనం చూసుకుంటే కనుక ఆయన చిరుతపులితో కానీ లేకపోతే ఈ పాములతో కానీ కోతులతో కానీ వీటన్నిటితోటి కూడా ఆయన మాట్లాడగలుగుతున్నాడంటే అది ఒక సిద్ధి, జీవరాశులతో మాట్లాడగలిగేటువంటి సిద్ధి. అదేవిధంగా శివప్రకాశం పిల్లకి గణపతి మునికి కూడా జ్యోతి రూపంలో ఆయన అనేక సార్లు దర్శనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం స్వామి చిత్త సంవేది అంటే శేషాదృశం అలాగే స్వామి కూడా చిత్త సంవేది అనే విషయాలు మనకి అంటే పోయినసారి మనం చెప్పుకునేటప్పుడు కూడా అవతలి వాళ్ళు అడగకుండానే ఆయనకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి శక్తి కూడా ఉండేది. నటేశానంద మొదలయ్యారు గారు వారి సోదరుడు ఒకసారి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, స్వామి ఈశ్వరాంశ సంభూతులని అందరూ చెప్పుకుంటారు కదా రమణ భగవానుడిని, ఆయన నిజంగా ఈశ్వరాంశ సంభూతుడే అయితే నేను అడగకుండానే ఆయన నాకు ఆత్మబోధ చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాడట. అనుకుని ఆయన మరుసటి రోజు రమణ భగవానుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు రమణ భగవానుడు ఎవరితో మాట్లాడుతున్న వాడల్లా ఒకసారి సడన్ గా ఈయన వైపు తిరిగి ఆయన పిలిచి ఆయనకి ఆత్మబోధ చెప్పడం జరిగింది ఆయన అడగకుండానే. అంటే ఆయన చిత్త సంవేది అనడానికి ఎంతకన్నా మించిన నిదర్శనం ఇంకోటి లేదు. అలాగే కులమని నారాయణ శాస్త్రి గారు ఆయన వాల్మీకి రామాయణాన్ని సంస్కృత వచనంలో రచించి దాన్ని విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి స్వామి సమక్షంలో దాన్ని చదివి వినిపించాలని చెప్పేసి అనుకున్నాడట. అనుకొని సరే ఈ గురువు గారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన ఒక అరటి పండ్ల గెల తీసుకున్నాడట. తీసుకొని దేవాలయం మీదుగా వెళుతూ ఒక అరటి పండుని వినాయకుడికి సమర్పిస్తున్నాను అని చెప్పేసి మనసులో అనుకున్నాడట. అంటే ఆ గెల నుంచి ఆ అరటి పండు వలిచి ఆ వినాయకుడి దగ్గర పెట్టకుండానే మనసులో అనుకొని ఇది అరుణాచలేశ్వరుడు ప్రసాదం అని చెప్పేసి కొండ మీదకి తీసుకుని పోయి అక్కడ స్వామికి ఇచ్చాడట. ఆ స్వామి దాన్ని అందరికి పంచమని చెప్పి ఆ గెలను తీసుకుపోతున్న సందర్భంలో స్వామి ఆ గెలను తీసుకుపోయి అతన్ని పిలిచి అందులో ఒక అరటి పండు వినాయకుడికి సమర్పించడం జరిగింది, దాన్ని వేరు చేయండి అన్నాడట. ఈ విషయం ఆయన చెప్పలేదు, అయినా కూడా రమణ భగవానుడికి ఎలా తెలిసింది? అంతేకాకుండా ఈ కులమని నారాయణ శాస్త్రి గారు ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఏంటి మీరు రామాయణం తీసి చదవటం లేదేంటి అని చెప్పేసి అడిగాడట. అంటే ఆయన వచ్చిందే ఆ రామాయణం ఆయన సమక్షంలో చదవాలని, కానీ ఆ విషయం మర్చిపోయి ఏంటి కూర్చున్నారు అంటే ఆయన చెప్పకుండానే రమణ భగవానుడు ఆయన మనసులో ఉన్నటువంటి విషయం ఆయన ఎప్పుడు అనుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించి ఆయన ఎదురుగా అడగటం జరిగింది. దీన్ని బట్టి ఆయన ఎంత చిత్త సంవేదన అనేది మనకు అర్థమవుతుంది. అలాగే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, ఉగ్రాణంలో అంటే స్టోర్ రూమ్లో కనుక ఏవైనా వస్తువులు కనుక అయిపోయినట్లయితే వాళ్ళు వెంటనే వచ్చి రమణ భగవానుడికి నివేదించడం, ఆయన మౌనంగా ఉండటం, అయినప్పటికీ కూడా సాయంత్రానికల్లా కావాల్సినటువంటి పదార్థాలు విపరీతంగా వచ్చి స్టోర్ రూమ్లో పడడం ఈ మొత్తం కూడా జరిగేది. అంటే ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వచ్చి కేజీ కావాలనుకునే ఒక బస్తా రూపంలో ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అంటే స్వామితో చెబితే చాలు జరిగిపోతుందని ఒక నమ్మకం ఏర్పడింది. అదేవిధంగా స్వామికి భవిష్యత్తు గురించి తెలుసు అనేటువంటి విషయం కూడా ఒక సందర్భం నిరూపించబడింది. అదేంటంటే ఒకసారి ఫిజీ దేశం నుంచి కొంతమంది భక్తులు, హిందీ మాట్లాడే భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అరుణాచల క్షేత్రానికి రావడం జరిగింది. వాళ్ళు స్వామి దర్శించుకున్న తర్వాత స్వామి మీ గ్రంథాలన్నీ అన్ని భాషలో ఉన్నాయి కానీ హిందీలో లేదే అని చెప్పేసి బాధపడ్డారట. అప్పుడు స్వామి వెంటనే బాధపడవాకండి, ఇప్పుడే హిందీలో నా బోధనలో రచించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి రాబోతున్నాడు కొద్దిసేపట్లో అన్నారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన భక్తులు, ఆశ్రమంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరు మనకు తెలియకుండా ఎవరు వస్తున్నారు? ఆ కాలంలో ఫోన్లు ఉన్నాయా మాట్లాడుకోవడానికి? అంతేకాని ఉత్తరాలు రాసినా ముందు ఆశ్రమం వాళ్ళకి తెలిసేది, ఆశ్రమం వాడు చదివి వినిపిస్తే స్వామికి తెలుస్తుంది. కానీ స్వామి ఎలా చెప్పాడు ఆ విషయాన్ని? అంతలోనే ఓరుగంటి వెంకటేశ్వర శర్మ గారు హిందీలో స్వామివారి బోధనలు రచించినటువంటి గ్రంథాన్ని తీసుకొని 10 నిమిషాల్లోనే అక్కడికి వచ్చారట. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగింది, స్వామికి ఈ విషయం ఎలా తెలుసు ముందే ఇది జరగబోతుందని చెప్పేసి. ఇలాంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఆయన భక్తుల ముందు చాలా సందర్భాల్లో కూడా రుజువు చేయడం జరిగింది. అలాగే ఒకనొక సందర్భంలో గిద్దలూరు సత్యనారాయణరావు గారికి ఆయనకి ఆహార నాళంలో కండరాలు పెరగటం వల్ల ఆయన సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేనటువంటి స్థితికి వచ్చారట. ఆయన ఔషధాలు కూడా సేవించలేని పరిస్థితి వచ్చారు. డాక్టర్లు కూడా కష్టం ఆయన బతకడం అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన సోదరుడు వాళ్ళు స్వామికి వచ్చి ఈ విషయం అంతా చెప్తే స్వామి ఆయన దగ్గరికి వెళ్ళాడట. సత్యనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన చూస్తున్నప్పుడు సత్యనారాయణరావు గారు చాలా బాధపడి దుఃఖిస్తూ, స్వామి ఒకవేళ నేను పాపాత్ముడిని అయితే అయి ఉండొచ్చు, కానీ నా అన్నని నా తల్లిని నేనే చూసుకోవాలి, కనీసం వాళ్ళ కోసమన్నా నన్ను రక్షించరాదా అని చెప్పేసి ఏడ్చాడట.
ఏడ్చి ఆ రమణ భగవాన్ చేతిని తీసుకుని తన హృదయం మీద ఉంచుకున్నాడట. అప్పుడు స్వామి అతని హృదయం వైపు 2-3 నిమిషాల పాటు అలాగే చూశాడట. ఆ సత్యనారాయణరావు గారి హృదయం వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ రోజు రాత్రికి ఆయనకి ఆ సత్యనారాయణరావు గారికి వాంతి అయ్యి ఎవరు ఆపరేషన్ చేసి తొలగించారన్నట్టు ఈ ఆహార నాళంలో ఉన్నటువంటి కండరాలు మొత్తం కూడా బయటకు వచ్చేసాయట. ఆ తర్వాత ఆయన సులభంగానే ఔషధాలన్నీ స్వీకరించి త్వరగా ఆయన ఆ రోగం నుంచి బయటపడడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకునేటప్పుడు స్వామి అళగమ్మ మొట్టమొదటిసారి రమణ భగవాన్ దర్శనానికి వచ్చినప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఆమెకి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు స్వామి సేవ చేశారు. ఆ సందర్భంలో చనిపోతుందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు స్వామి అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ 4 శ్లోకాలు రాశారని ఆ రోజు మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకాల్లో ఒక మాట అనడం జరిగింది. ఏంటంటే, నా తల్లిని జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యేటట్టు చూడు తండ్రి, చితిలో దగ్ధమయ్యేటట్టు చూడవాకు అని. అంటే ఆమె జ్ఞానం పొందక ముందే చితిలో భస్మయ్యేటట్టు చేయవాకు అని స్వామి ప్రార్థన చేయడం జరిగింది. నిజంగానే ఆ స్వామి మాటలకు అంత శక్తి ఉంది కాబట్టి అరుణాచలేశ్వరుడు కూడా ఆయన కరుణించి వెంటనే ఆవిడ అంటే జ్ఞానం పొందిన తర్వాతే ఆమె మోక్షాన్ని పొంది చితిలో దగ్ధం అవ్వకుండా ఆమె పరమహంసలాగా సమాధి చేయబడింది. అదేవిధంగా స్వామి మాటలకి అంత శక్తి ఉంది. ఆయన ఏదంటే అది ఆ క్షణమే అది జరిగేది. అదేవిధంగా ఒకానొక సందర్భంలో స్వామితో పాటు భక్తులందరూ హాల్లో ఉన్నప్పుడు చాలా మంది స్వామి సమక్షంలో కూర్చొని ప్రశాంతమైనటువంటి స్థితిలో ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదాన్ని పెద్ద పెద్దగా వలుగుతున్నాడు. ఉన్మాదంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అని పెద్ద పెద్దగా అరుస్తూ హాల్ అంతా దద్దరిల్లేటట్టు అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించిందట. అప్పుడు స్వామి అతని వైపు తిరిగి సుమ్మా ఎరడా అన్నాడట. అంటే గుమ్మగా ఉండు అని చెప్పేసి. స్వామి అన్నాడో లేదో ఇక అతని నోట్లో నుంచి మాట రాలేదట, నోరు పెగలలేదట అతనికి. ఇంకా అంతటితోటి అతను కామ్ అయిపోవడం జరిగింది. అలాగే ఆశ్రమం నుంచి, రమణాశ్రమం నుంచి విభూతి తీసుకొని పోయి చాలా మంది ఆరోగ్యం బాగలేనప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విభూతిని పెట్టుకున్నప్పుడు వాళ్ళు వాటి నుంచి ఫలితం పొందారు, వాటి నుంచి బయటపడగలిగారు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. 1905 ప్రాంతంలో స్వామి గణపతి ముని ఆయన శిష్యులతో కలిసి రమణ మహర్షి పచ్చయమ్మన్ కోవెల్లో ఉండటం జరిగిందని మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా రంగస్వామి అయ్యర్ గారు చూసుకున్నారని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ రంగస్వామి అయ్యర్ గారు ఆ సందర్భంలో ఒకసారి బహిర్భూమికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిరుత కనిపించింది. ఆయన చిరుతని తరుగుదాం అనుకున్నాడు. ఆయన అనుకొని దాన్ని తరమబోతే అది గుర్రని ఆయన మీద దాడి చేయడానికి వచ్చిందట. ఆయన భయపడిపోయి రమణ మహర్షి నామాన్ని జపించుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తాడట. సాధారణంగా పరిగెత్తి చిరుతపులి వదిలిపెట్టదు, ఆయన దాడి చేసి ఆయన చంపేస్తుంది. కానీ ఆ రమణ నామ జపం వల్ల ఆయన దాని నుంచి రక్షించబడ్డాడు. ఆయన కసేపటికి రమణ మహర్షి ఆయనకి ఎదురొచ్చి ఏంటి పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటే, స్వామి చిరుతపులి వచ్చిందంటే ఏది చూద్దాం పదా అని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ చిరుతపులి కూడా లేదు. రమణ నామ స్మరణ కూడా అంత శక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని ఇది నిరూపిస్తుంది. అలాగే మద్రాసు నుంచినటువంటి ఒక వ్యక్తి పచ్చయమ్మన్ కోవెలకి దగ్గరలో ఉన్నటువంటి ఒక తీర్థంలో స్నానం చేస్తూ ఉన్నాడట. స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు గమనించలేదు, ఒక చిరుతపులి ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. పొదలమాటు నుంచి ఆయన మీద దాడి చేయడానికి. ఆ సందర్భంలో రమణ భగవానుడు ఎందుకో బయటకు వచ్చి దాని వైపు చూసి తల ఆడిచ్చాడట, వద్దు అన్నట్లుగా. వెంటనే అది రమణ భగవాన్ని చూసి ఇంకా అదేదో భాష అర్థమైనట్టుగా ఇంక వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది చిరుతపులి. చాలా మందికి రమణ భగవానుడు జ్యోతి రూపంలోను, మరియు ఒక జ్యోతి, ఆయన చుట్టూ జ్యోతి ఉంటే ఆయన మధ్యలో ఉన్నట్లుగా కూడా అనేక సందర్భాల్లో ఆయన గణపతి మునికి కానివ్వండి, శివప్రకాశం పిల్లయ్య గారికి కానీ ఇలాగే అనేక మంది భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకున్నాం, గణపతి మునికి కూడా ఒకసారి ఆయన పచ్చయమ్మన్ కోవెల్లో ఉన్నప్పుడు 6 జ్యోతులు వచ్చి ఆయన నుదుటిని తాకి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అలా 6 సార్లు కనిపించడం, చివరికి ఆ జ్యోతి మళ్ళీ రమణ మహర్షిలో విలీనం అవ్వటం మొత్తం ఆయన దర్శించడం జరిగింది. అలాగే ఒకనొక సందర్భంలో రాఘవాచార్యులు అనేటువంటి ఒక భక్తుడు ఆయన ఆ రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటంటే అందరి ముందు ఆయన్ని ప్రశ్నించడం, రమణ భగవాన్ని ప్రశ్న అడగటం ఆయనకి ఇబ్బందికరంగా ఉండేదట. అంత గుంపు ముందు అడగాలంటే ఏదో ఆయనకు సిగ్గుగా అనిపించి ఎవరు లేనప్పుడు అడగాలి అని చెప్పేసి అనుకుంటుండేవాడు. కానీ కాలం ఇలా గడిచిపోతుంది. రమణ భగవానుడు ఒక్కడే ఆయనకి ఒంటరిగా దొరకలేదు ఎప్పుడు. కానీ ఒకరోజు ఆయన ఒక పేపర్ మీద ఇలా రాసుకున్నాడట, నేను రమణ భగవానుడిని ఒంటరిగా ఏకాంతంలో దర్శించుకోగలనా, అంటే ఏకాంతంలో దర్శించుకొని ఆయన్ని ఈ ప్రశ్న అడగాలి అని చెప్పేసి ఒకటి. రెండోది వచ్చేసేసి, నేను థియోసోఫికల్ సొసైటీ అనేది అప్పుడు ఉండేది, అనిబిసెంట్ గారు వాళ్ళు స్థాపించారు. అందులో నేను పనిచేస్తున్నాను, అది మంచి పనేనా, అంటే ఆ సంస్థ మంచిదేనా, నేను చేస్తున్న పని మంచిదేనా అని. తర్వాత మూడవ ప్రశ్న వచ్చేసేసి, స్వామి నాకు అర్హత ఉన్నట్లయితే ఆయన నిజ రూపాన్ని నాకు దర్శింపజేయగలరా అని 3 ప్రశ్నల్ని ఆయన ఒక కాగితం మీద రాసి పెట్టుకున్నారట. రాసి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఆయన రమణ భగవానుడి సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడట.
కూర్చున్న తర్వాత కొంతసేపటికి అందరూ ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోయారట. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇంక రమణ భగవానుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఏకాంతంలో రమణ మహర్షిని ఆయనకి సందర్శించుకునే అవకాశం వచ్చింది. అంటే ఆయన అడగకుండానే ఆయనకు అవకాశం వచ్చేసింది. ఇక కొంతసేపటికి రమణ భగవానుడు ఈయన వైపు తిరిగి, రాఘవాచార్యులు గారి వైపు తిరిగి ఆయన చేతిలో ఉన్నటువంటి భగవద్గీతను చూశారట. చూసి, భగవద్గీత అది థియోసోఫికల్ సొసైటీ వాళ్ళది కదా, మంచిది, ఆ సంస్థ చాలా మంచి పనులు చేస్తుంది అని చెప్పి స్వామి అన్నాడట. అంటే ఆయన అడగకుండానే ఈ రెండవ ప్రశ్న కూడా సమాధానం లభించాడు. థియోసోఫికల్ సొసైటీలో పనిచేయడం మంచిదే అన్న విషయం. ఇక మూడవది, ఆయన నిజ రూపాన్ని చూడాలనుకున్నాడు కదా. అనుకున్న తర్వాత ఆయన అనుకున్నాడట మనసులో, రాఘవాచార్యులు గారు ఏంటంటే, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన నిజస్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించినట్లుగా స్వామి కూడా నాకు తన నిజ రూపాన్ని చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుని స్వామి కన్నుల వైపే చూశాడట. అప్పుడు స్వామి అరుగు మీద కూర్చొని ఉన్నాడట. స్వామికి పక్కన దక్షిణామూర్తి ఫోటో కూడా ఒకటి ఉంది. అప్పుడు ఈయన రాఘవాచార్యులు గారికి ఒకసారి చూస్తూ ఉంటే ఒక్కసారి అక్కడ రమణ భగవానుడి రూపం, పక్కన ఉన్నటువంటి దక్షిణామూర్తి రూపం నుండి అదృశ్యమైపోయాట. అసలు అక్కడ ఏమీ కనిపించలేదట. కొంతసేపటికి అంతా కూడా ఆకాశంలాగా కనిపించిందట. కొంతసేపటికి మబ్బులు కమ్ముకున్నట్టు అనిపించిందట. కమ్ముకున్న తర్వాత దక్షిణామూర్తి రూపం, అదేవిధంగా రమణ భగవానుడి రూపం రెండు కూడా చివరంటే ఎడ్జ్లో ఒక గీత గీసినట్లుగా ఒక ఆకారం రూపంలో కనిపించిందట. కనిపించిన తర్వాత చిన్నగా ముక్కు, కన్ను, చెవి కనపట్టం మొదలుపెట్టి ఆ రూపాలే వచ్చేసి తీవ్రమైనటువంటి తేజస్సుతో మెరుపుల్లాగా మెరిసిపోతూ ఉధృతంగా కనిపించాయట. ఆయన ఆ శక్తికి, ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నాడు రాఘవాచార్యులు గారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూసేసరికి తిరిగి స్వామి, పక్కన ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి రూపం రెండు కూడా మళ్ళీ యథాప్రకారంగా కనిపించాయట. అప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేసేసి, ఇంకా ఆయన ఆ సందర్భంలో ఎలా భయపడిపోయాడంటే, ఆయన ఒక 4 రోజుల పాటు రమణ ఆశ్రమానికి వచ్చి, అంటే రమణ భగవానుడి దగ్గరికి వచ్చి ఆయన దర్శించుకోవడానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోలేదు. తర్వాత 4 రోజుల తర్వాత ఆయన వచ్చినప్పుడు రమణ భగవానుడి సన్నిధిలో కూర్చొని రమణ భగవానుడితో ఈ విషయం చెప్పాడు. స్వామి, నేను ఆ రోజు అనుకున్నాను, ఈ విధంగా నాకు 3 విషయాలు జరిగాయి. చివరిలో మీరు చూపించేటువంటి ఆ రూపాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను, భయపడిపోయాను అని చెప్పేసి. అప్పుడు స్వామి నిదానంగా ఆగి, నువ్వు అనుకున్నట్లుగా నువ్వేమనుకున్నావు, నా నిజ రూపాన్ని చూడాలనుకున్నావు, నాకు రూపం అనేది లేదు, అందువల్ల నేను మాయమైపోయానని చెప్పావు కదా, అది నిజం. తర్వాత నీకు కనిపించినటువంటి ఆ తీవ్రమైనటువంటి కాంతి, మబ్బులు ఈ మొత్తం కూడా వచ్చేసేసి నువ్వు ఆ గ్రంథాలు, ఈ గ్రంథాలు వీటి గురించి చదువుతూ ఉంటావు కదా, ఈ శక్తుల గురించి, అందువల్ల నీకు అలా కనిపించి ఉండొచ్చేమో అన్నాడట. స్వామి ఎప్పుడు కూడా అవునని దేనిని కూడా ఆయన ఒప్పుకోడు. అంటే ఎందువల్ల ఒప్పుకోడంటే, ఆయన వీటి మీదకి వెళ్ళిపోతుంది భక్తుల మనసు, శిష్యుల మనసు. ఆ శక్తుల మీదకి, వాటి మీదకి వెళితే పతనం అయిపోతారు. అంటే శక్తుల కోసం ఎప్పుడు కూడా మనం సాధన చేయకూడదు. ఆయన అందుకొని వాటిని పక్కన పెట్టి ఆత్మనిష్ఠులు అవ్వండి, ఆత్మ మీదే మీ ధ్యాస పెట్టండి అని చెప్తాడు. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా అవతల వాడు చెప్పినా కూడా నవ్వి ఊరుకున్నాడే కానీ చాలా సందర్భాల్లో ఆయన ఎప్పుడు కూడా అవును నాకు ఆ శక్తులు ఉన్నాయి, నేను ప్రదర్శిస్తానని చెప్పేసి ఎప్పుడు అనలేదు. అలాగే చాలా సందర్భాల్లో స్వామి తనకి ఏకకాలంలో అనేక లోకాలు స్ఫురణలోకి వస్తున్నాయని చెప్పేసి, అంతేకాకుండా తాను సూక్ష్మ రూపంలో అనేక లోకాల్లో విహరిస్తున్నానని చెప్పేసి కూడా తన భక్తులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా అరుణాచల పర్వతం గురించి కూడా ఒక విషయం అన్నారు ఆయన. ఈ అరుణాచల పర్వతంలో సూక్ష్మ రూపంలో అనేక యోగులు ఉన్నారు. ఒక దేశానికి ఒక సైన్యం ఎంత ఉంటుందో అంత సైన్యానికి తగినంత మంది యోగులు ఈ యొక్క అరుణాచల పర్వతంలో సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటారని చెప్పేసి. అంటే మన కంటికి కనిపించకపోయినా కూడా ఒక ఆర్మీ అంత ఉంటుంది, అంత ఆర్మీ, అంత సైన్యం, అంటే అంతమంది యోగులు సూక్ష్మ రూపంలో అరుణాచల పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉంటారట. స్వామి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మనం ఇంతకు ముందు గణపతి మునికి ఆయన తిరువత్తియూరు దేవాలయంలో ఆయనకు ప్రత్యక్షమై కనిపించడం జరిగింది రమణ భగవానుడు అని చెప్పుకున్నాం. ఇలాంటి సన్నివేశం ఇంకోటి జరిగింది. అదేంటంటే, గణపతి ముని శిష్యుడైనటువంటి అమృతనాథుల వారికి ఒక స్నేహితుడు ఉన్నాడు హరిద్వార్లో. నమూద్రి బ్రాహ్మణుడు అనేటువంటి శంకరానందుడు అనేటువంటి ఒక సాధువు. ఒకనొక సందర్భంలో అమృతానందుల వారు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది, హరిద్వార్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ శంకరానందుల వారిని కలిసి వాడితో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శంకరానందుడు అన్నాడట, ఈ కలియుగంలో గొప్ప మహాత్ములు, జ్ఞానులు అనేవాళ్ళు అసలు ఎవరు లేరు, అలాంటి వాళ్ళు అసలు ఈ కాలంలో కనపడటం కూడా చాలా కష్టం అని చెప్పేసి అన్నాడట. అంటే అప్పుడు అమృతానందుల వారు లేదు, రమణ మహర్షి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, ఒక మహాత్ముడు అరుణాచలంలో, ఆయన గొప్ప మహానుభావుడు అని చెప్పాడట. అంటే ఆయన లేదు, ఎవరు లేరు అసలు ఈ కాలంలో అని చెప్పేసి ఆయన అన్నాడట. సరే అయితే ఓ పని చేద్దాం అని చెప్పేసి రమణ భగవానుడి చిన్న ఫోటో ఉందట ఆయన దగ్గర, అది తీసి ఆయనకి ఇచ్చి, ఈ ఫోటో మీద మనసు పెట్టి నువ్వు వారం రోజుల పాటు ధ్యానం చెయ్యి. నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముతావు కదా, సుబ్రహ్మణ్య స్వామి అంటే నీకు ఇష్టం కదా, రమణ భగవానుడు కూడా స్కందావతారం అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశ అని చెప్పేసి తన భక్తులందరూ చెప్పుకుంటారు. కాబట్టి నువ్వు ఈ ఫోటో మీద మనసు పెట్టి నువ్వు జపం చెయ్యి,
తప్పకుండా నీకు ఫలితం కనపడుతుంది. ఫలితం కనపడకపోతే వారం రోజుల తర్వాత నువ్వు చెప్పినట్టుగానే నేను ఈ కాలంలో ఎవరు మహాత్ములు లేరని ఒప్పుకుంటానని చెప్పేసి అమృతానందుడు అన్నాడట. ఈ అమృతానందుడే రమణ గీతలో అనేక ప్రశ్నలు రమణ మహర్షిని అడగడం జరిగింది. వాటన్నిటి కూడా రమణ గీతలో గ్రంథస్థం చేశారు. ఈయన అమృతానందుడు శంకరానందుడికి ఫోటో ఇచ్చి ఆ మాట చెప్పిన తర్వాత తన కుటీరానికి ఫోటో తీసుకుని పోయి రమణ భగవానుడు చిన్న ఫోటో అది అక్కడ ఎదురుగా పెట్టుకొని ఆయన మీద మనసు పెట్టి ప్రతిరోజు కూడా ఒక అరగంట పాటు సాయంత్రం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడట. దాన్ని పెట్టుకొని ఆ ఫోటో మీద మనసు లగ్నం చేసి ఇలా ధ్యానం చేస్తూ ఉంటే 5వ రోజు కూడా ఇలాగే ధ్యానం చేస్తుంటే కటిక చీకట్లో ఆయన కూర్చొని ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రమణ భగవానుడి రూపం అక్కడికి వచ్చిందట. వచ్చి నువ్వు సుబ్రహ్మణ్యేశ్వరుడి ధ్యానం సరిగ్గా చేయటం లేదు అని చెప్పేసి శంకరానందుడితో అందట. ఆయన అప్పుడు ఎలా చేయాలి స్వామి అంటే శ్రీలంకలో కదురుకామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపాన్ని నువ్వు ధ్యానం చేయాలి అని చెప్పేసి అన్నాడట. అంటే ఇప్పుడు శంకరానందుడు స్వామి కదురుకామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలాగ ఉంటాడో నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడట. అప్పుడు ఆ రమణ మహర్షి రూపం ఆయనకి ఆ ఫోటోని ఇవ్వడం జరిగింది. ఇదిగో ఈ ఫోటో అని చెప్పేసేసి, ఇదిగో ఈ రూపంలో ఉంటాడు ఆయన, ఈయన మీద మనసు పెట్టి నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంతలో ఆయన ధ్యానంలో ఉన్నాడు కదా, బల్లి పైన పడటంతో ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూశాడు, చుట్టూ చూశాడు. అయ్యో ఇదంతా ఏంటి, నేను ధ్యానంలో ఉన్నాను, ఇది నిజంగా జరిగిందా లేదా అని చెప్పేసి అనుకొని పరిగెత్తుకుంటూ బయటకు వస్తే అక్కడ కొంత 20 గజాల దూరంలో కొంతమంది పనులు చేసుకుంటున్నారట. వాళ్ళని పిలిచి ఎవరన్నా వచ్చారా ఎక్కడికంటే ఎవరు రాలేదు, లోపలికి ఎవరు రాలేదు, ఎవరు పోలేదు అన్నారట వాళ్ళు. ఆయన లోపలికి వచ్చి చూస్తే ఆ కదురుకామంలో శ్రీలంకలో కదురుకామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఆయన ధ్యానం చేసేటువంటి బల్ల మీద ఉందట. ఆయన వచ్చి ఇవ్వకపోతే ఈ ఫోటో అక్కడికి ఎలా వచ్చిందనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన ఇంకా ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడు అమృతానందుడు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పి ఆయన ఎక్కడ ఉంటారు ఏంది అని చెప్పేసి అడిగితే ఆయన ఇలాగా అరుణాచలంలో ఉంటారు రమణ మహర్షి అని చెప్తే ఆయన మరుసటి రోజే ప్రయాణం అయ్యి ఎంతో ప్రయాసలకు వచ్చి అక్కడి నుంచి చాలా కాలానికి కష్టపడి అరుణాచల పర్వతానికి చేరుకొని స్కందాశ్రమానికి వెళ్ళి రమణ మహర్షిని దర్శించుకోవడం జరిగింది. రమణ మహర్షిని చూడగానే ఆ రోజు ఆయనకి ఆ ధ్యానం చేసేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసి ఆ ఫోటో ఇచ్చింది ఆయనే అని చెప్పేసి ఆయన గుర్తించాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే రమణ భగవానుడు మలయాళంలో, అంటే ఈ శంకరానందుడు మలయాళి, అందులో మలయాళంలో వచ్చేసరికి మీరు హరిద్వారం నుంచి వస్తున్నారా అని చెప్పేసి అన్నట్టు రమణ భగవానుడు ఆయనతోటి. వచ్చేసరికి ఆయన ఇంకా ఆశ్చర్యపోవటం ఇంకా డబల్ అయింది. ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా రమణ భగవానుడు ఇలా హరిద్వార్ వచ్చి నాకు కనిపించాడు అని చెప్తే వాళ్ళందరూ ఆయన హరిద్వార్ రావడం ఏందండి, ఆయన ఇప్పుడు ఆయన అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అరుణాచల క్షేత్రాన్ని విడిచి బయటికి వెళ్ళింది లేదు అని చెప్పారు అక్కడ అందరూ. మరి అక్కడ ఆయన హరిద్వారానికి వచ్చి ఆయన కనిపించింది ఎవరు, ఆ ఫోటో ఇచ్చింది ఎవరు అని చెప్పేసేసి అంటే ఈ రమణ మహర్షి ఇచ్చాడని చెప్పేసి ఆయనకు అర్థం అవుతుంది. కానీ వచ్చేసేసి రమణ మహర్షి రాలేదు. మరి ఎలా వచ్చాడు అని అంటే అలా గణపతి మునికి ఏ విధంగా అయితే తిరువత్తీరులో ప్రత్యక్షమై కనిపించాడో అదేవిధంగా హరిద్వార్లో కూడా ఈ యొక్క శంకరానందుడికి దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత రోజుల్లోనే శంకరానందుల వారు విరూపాక్ష గుహకి దగ్గరలో ఉన్నటువంటి కిడి గుహలోనే కూర్చొని రమణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అదేవిధంగా రమణ నామ మంత్ర జప విధానాన్ని ఆయన రచించడం జరిగింది. రచించి స్వామికి ఆయన సమర్పించడం జరిగింది. అలాగే ఆయన తిరిగి మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు హిమాలయ పర్వతాల్లోని కూర్చొని రమణ అష్టకాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. రమణ భగవానుడు ఒకనొక సందర్భంలో గిరి పైకి అంటే అరుణాచల పర్వతం పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఆయనకి అకస్మాత్తుగా ఆకాశం అంతా కూడా ఆయన నడుముకి కింది భాగానికి వచ్చేసినట్టుగా అనిపించిందట. ఆయన కిందకి చూస్తే ఆయన కింద అంతా అంటే నడుము కింద భాగం అంతా ఆకాశం, అక్కడ నక్షత్రాలన్నీ తిరుగుతున్నట్టుగా కనిపించడం జరిగింది. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్వామి నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి ఒక తేజస్సు ఆయన చుట్టూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా నింపివేయడం జరిగింది. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఉండటం జరిగింది. దీన్ని ఆయన భక్తులందరూ కూడా చూడడం జరిగింది. ఒక సంవత్సరం రమణ మహర్షి జయంతి జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ముంగిస స్కందాశ్రమానికి రావడం జరిగింది. వచ్చి అది అంతకుముందు అంత పరిచయం ఉన్నట్లుగా ముందు విరూపాక్ష గుహకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పళనిస్వామితోటి బాగా స్నేహంగా, అంటే ఆ పళనిస్వామితో తనకు ముందే తెలిసినట్టుగా అతనితో స్నేహంగా తిరిగి మళ్ళీ స్కందాశ్రమానికి వచ్చి అది వచ్చేసేసి అది బంగారు రంగులో వెలిగిపోతూ ఉందట. ముంగిస అంత తీవ్రమైనటువంటి బంగారం, అంటే ఒక రకమైన బంగారం కాకుండా స్వచ్ఛమైనటువంటి బంగారు రంగులో మెరిసిపోతుందట ఆ ముంగిస. ఆ రంగులో ముంగిసను ఎవరు చూడలేదు. అలాంటి ముంగిస వచ్చి పళనిస్వామితోటి స్నేహంగా తిరగటం, తర్వాత స్కందాశ్రమానికి వచ్చి అన్ని రూములు తిరగటం, స్వామి దాన్ని తాకపోతే అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఒళ్ళో కూర్చుందట చాలాసేపు. కూర్చున్న తర్వాత స్వామి అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు దీనికి ఏమైనా హాని చేస్తాయని నెమళ్ళని పక్కకు పంపించారట. అవి చాలాసేపు ఆయన దగ్గరే కూర్చొని మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళి స్కందాశ్రమం అంతా పరిశీలించి, అక్కడ అన్నదానం జరుగుతుంటే అన్నదానం వెళ్ళి అంతా పరిశీలించి అన్నీ వచ్చి కూర్చొని స్వామి దగ్గర మళ్ళీ కాసేపు కూర్చొని
తర్వాత కొండ మీదకి వెళ్ళి దక్షిణ వైపుగా వెళ్ళి ఇంక మాయమైపోయిందట, ఇంకెవరికి కనపడలేదట. అప్పుడు స్వామి ఆ సందర్భంలో చెప్పడం జరిగింది, అంటే అనేక మంది సిద్ధులు తన దర్శించుకోవడానికి, అనేక మంది సిద్ధ పురుషులు అరుణాచల పర్వతం మీద ఉన్నారు. వాళ్ళ వివిధ రూపాల్లో వచ్చి దర్శనానికి వచ్చి ఆయన దర్శించుకుని వెళతారు అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఈ ముంగిస అయినా సరే, లేదా ఉడుతులైనా సరే, లేదా అనేక జీవరాశులు కూడా వాటిలో కొంతమంది సిద్ధులు కూడా వచ్చి సూక్ష్మ రూపంలో వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగేది. నేపాల్ దేశ రాజధాని కాట్మాండ్లో త్రిచంద్ర కాలేజీ అనేటువంటి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి రుద్రరాజ పాండే అనేటువంటి వ్యక్తి రమణ భగవాన్ని దర్శించుకోవడం కోసం ఒక యువకుడితో కలిసి అరుణాచల క్షేత్రానికి రావడం జరిగింది. ఆయన అరుణాచల క్షేత్రానికి వచ్చిన తర్వాత రమణ భగవాన్ని దర్శించుకొని అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం కోసం గర్భాలయం దగ్గరికి వెళ్ళి గర్భాలయంలోకి చూస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి యువకుడు పెద్దగా అరుణాచల అని చెప్పేసి కేక వేశాడట. ఆ కేక వేసిన వెంటనే ఈయనకి ఆ గర్భాలయంలో శివలింగం కాకుండా రమణ భగవానుడి యొక్క వదనం, అంటే ఆయన ముఖమే అక్కడ శివలింగం దగ్గర కనబడటం జరిగింది. ఉన్నట్టుండి అవి అనేక ముఖాలుగా, అంటే ఈ రమణ భగవానుడి యొక్క వదనమే అనేక అసంఖ్యాకంగా ఆయనకి ఆ గర్భాలయంలో కనిపించడం జరిగింది. అంటే రమణ భగవానుడే సాక్షాత్ అరుణాచలేశ్వరుడు అని ఆయన కనిపించి ఆయన కళ్ళ వెంబడి దాళదాళగా ఆనంద బాష్పాలు కారిపోయాడు. మహాత్ములు తాము సిద్ధులు వద్దనుకున్నా కూడా వారికి ఉన్నటువంటి సిద్ధులు ఏదో ఒక రూపంలో అవి బయటికి ప్రదర్శించబడుతూనే ఉంటాయి. వాళ్ళు వద్దనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో భక్తులకి ఆ సిద్ధులు అనేవి భక్తుల కోసం, అంటే భక్తుల నమ్మకం అనేది చెదరకుండా ఉండటం కోసం భగవంతుడి అనుగ్రహం వల్ల అవి ఎప్పుడు కూడా ప్రస్ఫుటం అవుతూనే ఉంటాయి. అంటే మహాత్ములు తాము ఒప్పుకోపోయినప్పటికీ వాటిని ఉపయోగించడానికి వాళ్ళకి అయిష్టత ఉన్నప్పటికీ కూడా అది ఏదో ఒక రూపంలో ఆ సిద్ధులు అనేవి బయటపడుతూనే ఉంటాయి. రమణ భగవానుడి విషయంలో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఆయన సిద్ధుల గురించి కానీ మహత్యాల గురించి కానీ చెప్పలేదు, వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన వద్దనుకుంటేనే ఇన్ని రూపాల్లో కూడా ఆయన శక్తులు బయటపడటం జరిగింది. రమణ భగవానుడు ప్రధానంగా ఈ సిద్ధుల మహత్యాల ప్రదర్శన వీటన్నిటిని కూడా ఉపేక్షించటం, వీటన్నిటికీ తన భక్తుల్ని అదేవిధంగా శిష్యులందరినీ కూడా వీటి మీద మనసు పెట్టవాకండి, ఆత్మనిష్ట మీదే, ఆత్మ సాధన మీదే దృష్టి నిలపండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆత్మసిద్ధి అనేది ప్రధానమైనటువంటి విద్య. మిగతా వాటి మీదకి మనసు పోతే కనుక ఈ సాధన అనేది పక్కదారి పడుతుంది. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా ఈ శరీరం నేను అని చెప్పేసి అనుకోలేదు, కేవలం ఆత్మస్వరూపుడిని నేను అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. కాబట్టి ఆ రూపంలోనే ఆయన బోధ కానివ్వండి, ఆయన ఉపదేశం కానీ అన్నీ కూడా ఆ రూపంలోనే ఉంటాయి. స్వామికి ఆయన శరీరానికి ఎంత దూరం ఉంది, అసలు ఆయన శరీరం పట్ల ఆయనకి అసలు మనం చాలా సందర్భాల్లో ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు మనకు చాలా సందర్భాల్లో అర్థమైపోయింది ఆయన శరీరం గురించి ఆయనకి స్పృహ ఉండదు అని చెప్పేసి. ఆయన ఈ శరీరం నేను కాదనుకుంటాడు. అంటే ఈ శరీర స్పృహ ఆయనకి లేదు అని చెప్పేటువంటి అనేక విషయాలను కూడా మనం తర్వాత రాబోయేటువంటి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం రమణ భగవానుడి యొక్క జీవిత చరిత్ర సంపూర్ణంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు 16వ భాగం పూర్తి చేసుకున్నాం. 17వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.